మనుషులకు వచ్చే వ్యాధులు అనమాట. ఆ జీవక్రియలకు ఏ విధంగా అవరోధం చేస్తుందో ఒకసారి చూద్దాం. వ్యాధి అంటే సంక్రమంగా పనిచేసే శరీర విధులను తాత్కాలికంగా కానీ శాస్త్రీయంగా కానీ కల్లోరపరిచే పరిస్థితినే వ్యాధి అంటారనమాట. అంటే సక్రమంగా పనిచేసే శరీరం విధులు తాత్కాలికంగా పనిచేయకపోవడం కానీ శాశ్వతంగా కానీ కొంతవరకు ఇబ్బంది కలిగించే పరిస్థితినే వ్యాధి అంటారనమాట. వ్యాధులు రెండు రకాలు అనమాట. ఒకటి సంక్రమణ వ్యాధులు, రెండు అసంక్రమణ వ్యాధులు అనమాట. సంక్రమణ వ్యాధులు అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటారన్నమాట. అంటే డెంగీ, మలేరియా లాంటివి. అసంక్రమణ వ్యాధులు అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించిన వ్యాధులు అనమాట. జన్యు రుగ్మతలు, మూత్రపిండ వ్యాధులు ఇలాంటివన్నీ అనమాట. అలాగే అంటువ్యాధులు అంటే కోవిడ్, జలుబు, కండ్ల కలక లాంటివి కూడా అంటువ్యాధులు కింద వస్తాయన్నమాట. అస్వస్థతకు గురైన వ్యక్తిని సూక్ష్మజీవులు వేరే దానికి ప్రయాణిస్తారు కదా, అదే మలేరియా, టైఫాయిడ్ వంటి వాహకాలుగా మారుతుంటారు సూక్ష్మజీవులు, దోమలు. అలాగే పరాన్నజీవుల వల్ల కూడా మన శరీరంలోని సూక్ష్మజీవులు పెరుగుతుంటాయి అన్నమాట. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే ఇది లింబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందన్నమాట. ఏగలు, దోమలు వాహకాలుగా పనిచేస్తుంటాయి కలరాకి. అలాగే కుష్టు, ఇది బ్యాక్టీరియం లెప్రసీ అనే వ్యాధి బ్యాక్టీరియా వల్ల కుష్టి వ్యాధి కలుగుతుందన్నమాట. ప్రారంభ దశలో తలనొప్పి, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలతో మొదలు క్రమంగా చేపడంపై పుండ్లు రావడం, స్పర్శ లేకుండా పోవడం ఇలాంటి కుష్టి వ్యాధి వల్ల మొదలుతుందన్నమాట. ఇక క్షయ, మైక్రోబ్యాక్టీరియం ట్యూబరోకులస్ అనే సూక్ష్మ బ్యాక్టీరియా వల్ల క్షయ వ్యాధి వస్తుందన్నమాట. గాలి, ఈగలు ఈ వ్యాధిని ఆపిస్తాయన్నమాట. ఇక డిప్టీరియా అనేది కార్ని బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందన్నమాట. ఇది ఒంగుడి వ్యాధి కూడా దీన్ని పిలుస్తుందన్నమాట. ఇంకా కోరింత దొంగు, ఇది కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బ్యాక్టీరియా గాలిలోకి వెళ్ళి కోరింతకి వ్యాప్తి చెందుతుంది. ఇక టైటానస్, ఈ వ్యాధి బ్యాక్టీరియా కలుగుతుంది అనమాట. దవడలోని కండరాల నొప్పులు, మెడ కండరాల నొప్పులు ఇలాంటివన్నీ, మింగడం కష్టం అవడం ఇలాంటివన్నీ టైటానస్ వ్యాధి లక్షణాలు అనమాట. ఇక టైఫాయిడ్, ఇది కూడా బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. అలాగే న్యూమోనియా, ఇది మరణానికి కూడా జాబితుంటుంది. వాయునాళాలని, ఊపిరితిత్తుల్లోని సోకే ఇన్ఫెక్షన్ అనమాట. ఇవన్నీ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంటాయి వ్యాధులు. ఇక వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే తట్టు, ఇది పారామిక్స్ వైరస్ వల్ల సంక్రమిస్తుంటుంది. ఆటాలమ్మ, ఇది వట్టియా జోస్టర్ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది ఆటాలమ్మ. ఇక గవద బిళ్ళలు, మిక్స్ వైరస్ వ్యాధి వస్తుంది. అంటే లాలాగ్రంథి, పెరుటి గ్రంథి వాపును గురైన వల్ల గవద బిళ్ళలు ఏర్పడతాయి అనమాట. ఇవన్నీ వైరస్ వల్ల వస్తాయి అనమాట. ఆటాలమ్మ, తట్టు, గవద బిళ్ళలు ఇవన్నీ వైరస్ వల్ల కలిగే వ్యాధులు అనమాట. ఇక ప్రోటోజీవన్ వ్యాధులు అనమాట. అంటే ఇది అమీబియా అనేసి, అంటే ఇది ఎటామీబా సొప్టిక్ అనే ప్రోటోజీవా పరాన్నజీవి వల్ల సంక్రమిస్తుంది అనమాట. ఏగలు, బొద్దింకులు ద్వారా కలుషిత ఆహారం వల్ల ఈ ప్రోటోజీవా వ్యాధులు వస్తాయన్నమాట. బోధకాలు అంటే ఫైలీరియా లేదా దీన్ని అంటారనమాట. బోధకాల వ్యాధి క్యూలెక్స్ దోమ కొట్టడం వల్ల, క్యూలెక్స్ దోమ కొట్టడం వల్ల వస్తుంది అనమాట. కుక్కిరాకలో ఉన్న ఉక్కేరియా బ్యాక్టీరియా అనే ప్రోటోజోవా వల్ల ఈ బోధకాల వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి కాళ్ళలో ఉండే శ్వాసరస గ్రంథులు వాపును గురవుతాయి. మరి ఈ వ్యాధి మొదటి ఉన్నప్పుడే డైమెథిల్ కార్బిజ్ అనే మందుని వాడతారనమాట. క్రమం తప్పకుండా 2 రోజులు వాడితే పూర్తిగా నయమవుతుంది. ఇక ప్రోటోజోవా, హెల్మింథిస్ బ్యాక్టీరియా, శిలీంధ్ర వైరస్ మొదలైన వివిధ జీవులు మానవుడికి ఆరోగ్య వ్యాధిని కలిగిస్తారన్నమాట. వీటి జనకాలు కూడా అంటారన్నమాట. అలాగే ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనమాట. ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసే సిండ్రోమ్ వైరస్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని అంటారన్నమాట. మొదటిసారి ఎయిడ్స్ని ఆఫ్రికా ఖండంలో చెందిన సింపాంజీలో గుర్తించారు. మొదటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని 1981 లాస్ ఏంజల్స్ నగరంలో గుర్తించారన్నమాట. మొదటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని 1981 లాస్ ఏంజల్స్లో గుర్తించారన్నమాట. హెచ్ఐవి వైరస్ను మార్టిగ్నర్ అనే శాస్త్రవేత్త 1983లో కనుగొన్నాడు. భారతదేశంలో మొదటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని 1986లో చెన్నైలో గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుని 1987లో హైదరాబాద్లో గుర్తించారు. ప్రపంచంలో అత్యధిక ఎయిడ్స్ వ్యాధి ఉన్న దేశం సౌత్ ఆఫ్రికా, నైజీరియా, భారతదేశం అనమాట. ఇండియాలో అత్యధిక ఎయిడ్స్ వ్యాధి ఉన్న రాష్ట్రాలు మణిపూర్, ఆంధ్రప్రదేశ్ అనమాట. తెలంగాణ అత్యధిక వ్యాధిస్తున్న జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జిల్లాలు ఎక్కువ అనమాట. తెలంగాణ అతి తక్కువ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జిల్లా మహబూబ్నగర్. అలాగే ఎయిడ్స్ వ్యాధి వల్ల రకరకాల జబ్బులు వస్తుంటాయి, ఇది అందరికీ తెలిసిందే.
ఇలాగా రకరకాల జబ్బుల నుంచి భారతదేశం నుంచి అందరూ కాపాడాలంటే వ్యాధులు ఎలాగ వస్తున్నాయి తెలుసుకోవాలి, సూక్ష్మజీవుల వల్ల, వైరస్ వల్ల, ప్రోటోజీవుల వల్ల ఎలాగ వస్తున్నాయో తెలుసుకోవాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.